హలో, వెల్కమ్ టు విశాఖ న్యూస్. ఇప్పుడు మనతో ఉన్నది ప్రముఖ సామాజికవేత్త, సంఘ సేవకులు జోసెఫ్ శ్యాంబాబు గారు. ఆయన విద్యారంగంలో అనేక సంవత్సరాలు సేవలు అందించి ఒక ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపాల్గా పనిచేసి అది అయిన తర్వాత రిటైర్ అయిపోయాను, ఇంకేంటి ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అని అనుకోకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ని పెట్టారు. ఎంఆర్జే చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అందులో 20 మంది అనాథ పిల్లలకు భోజనం అలాగే విద్య అవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో మనము ఎవరైనా మన ఇంటికి వస్తే 2 రోజులు ఉంటే వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి ఆలోచించిన రోజుల్లో 20 మంది ఇటువంటి సంబంధం లేని పిల్లల్ని హక్కుని చేర్చుకొని వాళ్ళకి కూడు గుడ్డ అలాగే నీడ అంటే ఇల్లు కూడా పెట్టి చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు అన్నది ఆయన మాటల్లో విందాము. అలాగే మనం ఆయనకి ఎటువంటి సహాయం చేయాలని చెప్పి అడుగుతారు, అది కూడా జాగ్రత్తగా విని ఆయనకి సహకరించండి. చెప్పండి సార్. ఇప్పుడు నా పేరు ఎం జోసెఫ్ శ్యాంబాబు అండి. నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలో విశాఖ ఐటీఐలో ప్రిన్సిపాల్గా సేవలు అందించాను. 2023లో నేను దానికి మరి వయసు రీచ్ అవ్వచ్చని ఏదన్నా అవ్వచ్చు, నేను మరి రిజైన్ చేసి ఎంఆర్జే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి మరి సంఘానికి కూడా సేవ చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి ఎంఆర్జే చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించి ఆ రోజున ఒక 12 మంది పేద పిల్లలను, గిరిజన ప్రాంతానికి చెందినటువంటి పిల్లలను, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను, బాగా పేదవాళ్ళు, చదువుకోలేనటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు, నేను చదువుకోవాలని ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, ఆ పిల్లల్ని మరి నేనే స్వయంగా గిరిజన ప్రాంతాలు అయినటువంటి పాడేరు, అరకు ఈ ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది పాస్టర్ల సహాయంతో మరి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని వచ్చి 2023 జూన్ 1వ తారీఖున ప్రారంభించామండి. ఆ రోజు నుండి అంచెంచెలుగా ఈ రోజు వరకు కూడా 21 మంది పిల్లలు ఉన్నారు. 21 మంది పిల్లలకు కూడా ఓన్లీ మగపిల్లలు మాత్రమే మరి చదివించాలని ఆశతో వాళ్ళని ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి బిడ్డలుగా, ఎందుకనంటే ఈరోజు చదువు అనేది చాలా అవసరం అండి. చదువు ఉంటేనే మనం దేన్నన్నా ఒక మంచిగా బ్రతకాలన్నా, సమాజానికి కొద్దో గొప్ప ఉపయోగపడాలన్నా చదువు ప్రాముఖ్యం. కనుక అంటే అటువంటి పిల్లలకి చదివించాలన్న ఆలోచనతో మరి నేను చదివిస్తున్నానండి. ఈరోజు 21 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు నా అండర్లో ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి కూడా ఇటువంటి సహాయ సహకారాలు లేవు. కానీ ఒకటి మాత్రం వాస్తవండి, 20 మంది పిల్లలకి మన ఆత్మీయులైనటువంటి వారు, శ్రేయోభిలాషులు కొంతమంది, వాళ్ళు ఒక రైస్ రూపంలో కానీ లేక వెజిటేబుల్ రూపంలో కానీ అందిస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం నా భార్య, నా పిల్లలు కూడానండి. నా భార్య కేంద్రీయ విద్యాలయ టీచర్. తను మరి ఒక ఉన్నతమైనటువంటి టీజీటీగా సేవలు అందించి గత సంవత్సరం అంటే రిటైర్డ్ అయ్యారు. 2024లో రిటైర్డ్ అయ్యారండి. నాకు ఇద్దరు పిల్లలు కూడా జాబ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు ఇచ్చేటటువంటి సపోర్ట్ వల్ల మరి ఈ యొక్క హాస్టల్ను రన్ చేయగలుగుతున్నామండి. ఈ హాస్టల్కు సుమారుగా మరి నెల వచ్చేటప్పటికి 60,000 దాకా ఖర్చు అవుతుందండి. అయినప్పటికీ కూడా ఈ పిల్లలకు ఒక మంచి సంస్కారవంతులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఒకటండి. అయితే మా పిల్లలకి మాత్రం ఉదయాన్నే పెరుగన్నం పెడతామండి మా పిల్లలకి. అంటే అది 2 కర్డ్ ప్యాకెట్స్ తీసుకొచ్చి వాళ్ళకి వేడి అన్నంలో కర్డ్ వేస్తామండి. మధ్యాహ్నం నుంచి భోజనం, చారు, ఒక కర్రీ ఉంటుందండి. అలాగే 4 గంటలకి బిస్కెట్ ప్యాకెట్స్ స్నాక్స్ కింద వాళ్ళకి ఇస్తానండి. అలాగే ఈవినింగ్ కూడా
సేమ్ ప్రాసెస్, రైస్, కర్రీ, రసం. మరి అలాగనే ప్రతి ఆదివారం కూడా వాళ్ళకి మరి నేనైతే ఆదివారం కంపల్సరీగా ఎన్వి ఉండాలి కనుక నా పిల్లలు కూడా అలాగే తినాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎన్వి ఉంటుందండి. అలాగనే మరి నెలకొకసారి అందరితో పాటు చక్కగా మేము వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని మేమంతా కూడా సంతోషంగా నా పిల్లలండి, ఈ అంటే ఎవరి పిల్లలైనప్పటికీ కూడా నా పిల్లలుగా వాళ్ళకి ఏం వచ్చినా సరే నాకు వచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యి వాళ్ళని చూస్తున్నాను. మరి ఇది ఎంఆర్జెస్ చారిటబుల్ పూర్ అండ్ ఆర్ఫన్స్ అండ్ చిల్డ్రన్స్ హోమ్ వెనుకలు ఉన్నటువంటి దాన్ని. అదే డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే కేవలము ఇంట్లో ఉన్న ఆదాయంతోనే, ఇంట్లో వాళ్ళ ఆదాయంతోనే, వాళ్ళ లిమిటెడ్ సోర్స్తోనే చేస్తున్నారు. అలా కాకుండా మీరు కోఆపరేట్ చేసి ఫండ్స్ మీరు పంపించగలిగితే ఇంకా ఆ స్ట్రెంత్ అన్నది ఇంకా పెంచడానికి అభ్యంతరం లేదు. అలాగే వాళ్ళకి ఇంకా కూడా ఫెసిలిటీస్, అంటే మీకు తిండితోనే కాదు కదా, బట్టలు కూడా ఇవ్వాలి, అకేషన్ పెట్టాలి, ఇప్పుడు క్రిస్మస్కి ఇవ్వాలి, అలాగే ఉగాదికి అని ఇవ్వాలి, అలాగే వాటన్నిటికి కూడా బట్టలు అవన్నీ చేస్తారనమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈయనకైతే రూపాయి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ శ్రీమతి గారు రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, షీఈ్ గెటింగ్ ఆఫ్ అమౌంట్ టువర్డ్స్ పెన్షన్ బెనిఫిట్స్. అలాగే పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఇవ్వడమే కానీ తీసుకోవడం జరగదు. మీరేదో ఫండ్ ఇస్తే వాళ్ళు ఏదో వాడేసుకుంటారు అని ఏమీ లేదు. మీరు ఇచ్చిన ఫండ్తో ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అలాగే ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. సో ప్లీజ్ కోఆపరేట్.